రోజు మాకు వల్లే వేయడం నిజంగా మేడం గారు చూద్దాం అనుకున్నాం. అలాగే పుష్పాలు మేడం గారికి మేమందరూ ఎస్కట్టే, పుష్పాలు టీచర్ గారికి మేమందరూ ఎస్కట్టే. కానీ ఈరోజు మేడం గారు రాలేదు. గ్యాదర్ చేయడం అనేది మరి ఆయన పిల్లలకి ఏమైనా కార్యక్రమాలు చేశారో తెలియదు. కానీ బయట వేరు ప్రాంతాల్లో ఉండి ప్రాంతాల్లో ఆయన తాలూకు రుణాన్ని మేము ఏ విధంగానూ తీర్చుకోలేకపోయినప్పటికీ ఆయన్ని సదా స్మరించుకుంటాం. మిమ్మల్ని అందరినీ మేము ఎప్పుడూ స్మరించుకుంటాం. అయితే మాలో ఒక సీనియర్ మధ్యలో వెంకటేష్ ఇంట్లో చాలా పుస్తకాలు ఉండేవి. నేను ఇంటికి వెళ్ళి తెచ్చుకొని చదువుకునేవాడిని. వెంకటేష్ గారు బాగా తెలుసేవారు. అయితే ఆ రోజుల్లో వెంకటేష్ మాకు కౌబాయ్, అవునా కాదా చెప్పేవారు మనకి. మరి ఎంతమంది హిందీ పండిట్లు అయ్యారే కానీ నాకైతే హిందీలో ప్రాబ్లం లేదు. ఆవిడ దగ్గర నుంచి సక్సెస్ఫుల్గా బయటపడ్డాను. చక్కగా మంచి వ్యక్తం పట్టింది, చాలా బాగా చెప్పేవారు. అయితే ఈ సందర్భాన్ని ఎంతమందిని చేసినప్పుడు ఏదైనా పీరియడ్కి టీచర్ రాకపోతే క్లాస్లో యాక్చువల్గా అందరూ గోల్ చేస్తారు కదా. మేము గోల్ చేసేవారేం కాదు, మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఒక్కడొకడు అరే సైలెంట్ ఉంటారా సైలెన్స్, ఎందుకంటే హెడ్ మాస్టర్ వచ్చేస్తారు రా బాబు ఖాళీ. అందరికీ బెత్తం అవసరం లేదు, ఆవిడ మాట చాలు. ఆ మాటతో చంపేస్తుంది ఆవిడ. ఇది మామూలుగా కాదు, ఇంకా క్లాస్కి వచ్చారు అంటే ఇంకా పిన్ డ్రాప్ సైలెంట్. అది కాలు మీద కాలు వేసుకొని గారు కొద్దిమంది అందరూ కూడా ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయారు. చక్కగా అతను ఎక్కడ పైన ఉన్నా కూడా అక్కడ అతని ఆశీర్వదనాలు మీకు అందరికీ ఎప్పుడూ ఉంటాయి. అలాగే ఇక్కడ దివంగతులైన మిగతా టీచర్లు అందరూ, సుశీల టీచర్ కూడా అందరికీ తెలుసు అనుకుంటాను. ఆవిడ దురదృష్టవశాత్తు 5 రోజుల క్రితమే ఇక్కడ చనిపోవడం జరిగింది. మరి అలాంటి మేషాలు ఒక్కడే ఉండేసరికి ఆవిడ కూడా శరీర అవసరం మా అందరికీ కొంచెం తట్టుకోలేని విషయంగానే ఉంది. ఎందుకంటే మేము అందరం కూడా చాలా ఏళ్ళు కలిసి పనిచేసాం. ఆల్మోస్ట్ మాస్టర్ గారు చనిపోయిన తర్వాత మా అందరూ కూడా జీర్ణించుకోలేకపోయామండి. ఆ తర్వాత సడన్గా సుశీల గారు చనిపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మనం అందరం వాళ్ళతో కలిసి ట్రావెల్ చేస్తాం. అంటే ఉదయం మనం 7 గంటలకు వస్తే సాయంత్రం 5 వరకు వాళ్ళతోనే. ఇంటికి వెళ్ళిన తర్వాత మనం పడుకుని అంటే తెల్లవారు స్కూల్కి రావడం, ఇంటికి వెళ్ళి ఓన్లీ ఇంటికి దేనికి వెళ్ళే వరకు పడుకోవడం మాత్రం వెళ్ళేవాళ్ళు. ఇవన్నీ కూడా మొదలు స్మృతులు అండి. ఇవన్నీ కూడా మన స్కూల్